అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్స్ స్పెషల్ సిరీస్లో భాగంగా మణి వడ్లమాని గారి కథ ఖాళీ వినబోతున్నారు. కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, నువ్వు కాఫీలో అంత చక్కెరేసి ఇవ్వకమ్మా. అయినా మీకెందుకు అంత కంగారు? నేనొచ్చి కలుపుతాను కదా ఫ్రెష్గా. అది కాదురా, నాన్నగారిమ్మంటే నసిగింది ఉమ. చెప్పానా అన్నట్లు నన్ను చూస్తూ ముందస్తు చర్య కోసం ఇచ్చిన పంచదార లేని కాఫీని గరళంగా మింగుతూ అన్నాను. నిజం చెప్పొద్దు, రిటైర్ అయ్యాక ఇంక లైఫ్ లేదేమో అనిపిస్తోంది. పెద్దాడు వింటాడు. మళ్ళీ మీ ఇద్దరికీ గొడవ. సర్దుకుపోండి. వాడు కోడలు ఆఫీస్కెళ్ళిపోయారు. ఇంటి దగ్గరకే వచ్చిన స్కూల్ బస్ ఎక్కి మనవడు కూడా వెళ్ళిపోయాక అంతటా నిశ్శబ్దం, భరించలేనంతగా. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలు. నిజానికి ఈ రిటైర్మెంట్ అంత పనిష్మెంట్ లేదు. ఏం చెయ్యాలి? ఎలా గడపాలి? ఇలా ఎన్ని రోజులు? ఉదయాన్నే లేవడం, కాఫీ తాగడం, పేపర్ చదవడం, బుద్ధి పుడితే పూజ, లేకపోతే ఓ నమస్కారంతో సరిపెట్టి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని కళ్ళు నొప్పెట్టే వరకు చూడడం, లేకపోతే కునికిపాట్లు పడడం, భోజనం, మధ్యాహ్నం నిద్ర, మళ్ళీ కంప్యూటర్, మళ్ళీ తినడం, నిద్రపోవడం. ఇదే ప్రతిరోజు నా రొటీన్. అవును, రొటీన్. రెక్కలొచ్చాక పిల్లలు ఎగిరిపోవాలనే చూస్తారు. వాళ్ళని ఏ బంధాలు ఆపలేవు సరికదా. మనల్నే సమాధానపరిచేలా చేసేస్తారు. ఇదిగో ఇప్పుడు నా పరిస్థితి అదే. పెద్దవాడు ఇంజనీర్, పై చదువుల కోసం అమెరికా వెళ్ళొచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. కొంతలో కొంత నయం. పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని చూడండి అని చెప్పాడు. ఇంకా రెండోవాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వాడు అన్నగారి అడుగుజాడల్లోనే నడిచాడు. నిజానికి తల్లిదండ్రులకి పిల్లలు ఎప్పుడూ కళ్ల ముందే ఉండాలని ఉంటుంది. కానీ ఏ బంధాలు ఆపలేవు. ఇది ఇప్పుడు మా పరిస్థితి. ఇద్దరూ చెరో ఖండంలో ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చేయండి అనే అంటున్నారు. తీరా వచ్చాక ఓ 4 రోజులు బాగానే ఉంటుంది. అక్కడికి ఇక్కడికి తిప్పుతారు. అక్కడ వాళ్ళ ఇళ్ళు, కార్లు, వాతావరణం, శుభ్రమైన పరిసరాలు చూస్తూ మన పిల్లలు ఎంత ఉన్నతంగా ఉన్నారో అనే గర్వంతో ఛాతీ ఉప్పొంగుతుంది. మనం పెంచిన చెట్లు పూలు పండ్లతో నిండుగా ఉంటే సంతోషంగానే ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ ఇమడలేకపోవడం ఏదో గాజు గోళంలో బంధించినట్లుగా ఉంటుంది అని ఉమతో అంటే, అదే వద్దనేది. మన పిల్లల దగ్గర తోచకపోవడమేమిటి? వాళ్ళు వింటే బాధపడతారు. కేకలేసింది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇంటి ముందున్న పూల మొక్కలకి పైపుతో నీళ్లు పెడుతూ ఆలోచిస్తున్నాడు. నిజానికి ఈ సియాటిల్ నగరం ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. ఏడాదిలో ఇంచుమించుగా 9 నెలలు వానలు కురవడం మూలాన ఉమకి తెగ నచ్చేసింది. ఇంటి వెనకాల కొంచెం ఎత్తుగా చిన్నపాటి కొండ మీద పొడుగాటి చెట్లు, ఆ పక్కనే చిన్నటి సెలయేరు, ముద్దు ముద్దుగా పరిగెత్తే కుందేటి పిల్లలు, ఉడతలు, కిచకిచమంటూ పలకరించే పిచ్చుకలు, ఆ పక్కనే తొట్టెలలో పెంచే పూల మొక్కలు, అవే కాకుండా కొంత కిచెన్ గార్డెన్. ఇవి 4 నెలల కంటే ఎక్కువ ఉండవు. అన్నిటికీ మించి తులిప్స్ వేశారు. అవి ఎక్కువ రోజులుండవు. అయినా వాటి అందం మాటల్లో చెప్పలేనంత. మేమిక్కడికొచ్చిన వెంటనే ఓ వీకెండ్లో మమ్మల్ని తులిప్ ఫీల్డ్స్కి తీసుకునెళ్లారు. వాటిని చూసి స్విట్జర్లాండ్ వెళ్లాలన్న నా కోరిక ఇలా తీరిపోయింది అంది ఉమ. మా పెద్దవాడు ఉండే కమ్యూనిటీలో దాదాపు 30 వరకు ఇళ్లున్నాయి. చాలా మటుకు వేరే వేరే దేశస్థులున్నారు. వీళ్లతో కలుపుకుని ఓ 6 డజన్ ఇండియన్ కుటుంబాలున్నాయి. ఎండాకాలం కాబట్టి రాత్రి 10 గంటల వరకు వెళ్తురుంటుంది. పిల్లలకు సెలవులు కావడంతో పార్కులో ఆడుకుంటూ ఉంటారు. వాళ్లను తిప్పడానికి పెద్దవాళ్లు వెంటే ఉంటారు. అందుకే ఈ 3 నెలలు బయట మనుషులు కనిపిస్తూ సందడిగా ఉంటుంది. ఇక్కడి అలవాటు ప్రకారం పరిచయస్తులు కాకపోయినప్పటికీ నవ్వుతూ పలకరిస్తారు. అలా చివరి ఇంట్లో ఉన్న మిసెస్ లిండాతో పరిచయం ఏర్పడింది ఉమకి.
ఈ రోజున సాయంకాలం బయటకు వెళ్ళినప్పుడు అక్కడికి ఆవిడ కూడా వచ్చి ఉమతో మాటలు కలిపింది. అప్పుడే మా కోడలు నన్ను కూడా పరిచయం చేసింది. హలో అంటూ ఆవిడ నన్ను విష్ చేసింది. కాసేపు లోకాభిరామాయణం నడిచింది. అప్పుడప్పుడు ఆవిడ మాకు కలుస్తూనే ఉంది. అలా పరిచయం పెరిగి అది స్నేహంగా మారింది. కుటుంబ విషయాలు మాట్లాడుకునే దగ్గరతనం ఏర్పడింది ఉమకి మిసెస్ లిండాతో. బహుశా ఆవిడికి 70 ఏళ్ళు ఉండొచ్చు. తెల్లగా పొడుగ్గా, కొనదేలిన ముక్కు, నీలి కళ్ళు. ఇది ఆవిడ రూపం. భర్త 4 ఏళ్ల క్రితం మరణించాడు. ప్రస్తుతం తన కొడుకింట్లో ఉంటున్నాను అని చెప్పింది. వాళ్ళు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటారట. 6 ఏళ్ల మనవరాల్ని వెంట పెట్టుకుని పార్కుకొచ్చేది. కొన్ని రోజులు గడిచాయి. ఎప్పటిలాగే ఆ సాయంత్రం పార్కుకెళ్ళాం. పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకటే సందడి. అక్కడ రకరకాల భాషలు వినిపిస్తున్నాయి. మిసెస్ లిండా మనవరాలతో పాటు వచ్చింది. అక్కడున్న బెంచ్ మీద కూర్చుంది. నేను దగ్గరగా వెళ్ళి విష్ చేశాను. ఈలోగా ఉమ కూడా ఆవిడ్ని పలకరించింది. మేము ఓ 10 రోజుల్లో ఇండియా వెళ్ళిపోతున్నామని చెప్పాం. కొంచెంసేపు మౌనం తర్వాత ఆవిడ, నేను కూడా వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి, దగ్గర్లోని ఓ వృద్ధాశ్రమానికి. ఎందుకంటే మేముండే ఇల్లు చిన్నది. నా కోసం ఓ గది ఇచ్చేశారు. నిజానికి వాళ్ళకి ఇంకో బిడ్డ కావాలనుంది. కానీ ఇప్పుడుండే పరిస్థితిలో ఇంకో పెద్ద ఇల్లు కొనుక్కోవడం కష్టం. అందుకే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఈ ఇంట్లో ఓ చిన్న పాపాయి రావాలంటే నేను తప్పుకోవాలి. ఎలా అని ఆలోచించాను. అది నా చేతిలోనే ఉంది. నేను కనుక ఆశ్రమానికి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకో బిడ్డని కనే అవకాశం లభిస్తుంది. పండుటాకులు తప్పుకొని కొత్త చిగురికి చోటివ్వాలి. అదీ కాక అక్కడ నాకు బాగానే కాలక్షేపం అవుతుంది. బోలెడు మంది స్నేహితులు. వీకెండ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాను. వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండడమే కదా కావాల్సింది అంది. మిసెస్ లిండా ఇష్టపూర్వకంగానే వెళుతోంది అని అర్థమైంది. పైగా ఇంకో మాట అంది. చావు పుట్టుక మన చేతిలో లేదు. కానీ జీవితాన్ని నడిపించుకునే విధానం మాత్రం మన చేతిలోనే ఉంది. ఆ మాటలకి విస్తుపోయాను. ఇంత పెద్ద నిర్ణయాన్ని ఆవిడ పిల్లల వైపు ఆలోచించి ఎంత సునాయాసంగా తీసేసుకుంది అంది ఉమ. నిజానికి ఉమా, మిసెస్ లిండా విభిన్న సంస్కృతులకు చెందినవారైనా జీవన విధానం గురించిన అవగాహన మాత్రం ఒకటే. 3 ఏళ్ల తరువాత అదో పెద్ద హాలు. అక్కడ చిత్ర ప్రదర్శన జరుగుతోంది. మొత్తం 3 కళాకారులు వేసిన చిత్రాలు. దాదాపుగా ఒక 80 పెయింటింగ్స్ ఉన్నాయి. 2 రోజుల ప్రదర్శన కోసం పెట్టారు. ఆ రోజు ముగింపు కావడంతో ప్రదర్శన చూడడానికి వచ్చిన వాళ్లతో హాలు నిండిపోయింది. ఒక్కో పెయింటింగ్ చూస్తూ అందరూ వెళ్తున్నారు. పక్క నుంచి వెళుతూ ఎవరో అంటున్నారు, చాలా బాగా వేశారు అన్ని పెయింటింగ్స్. అవును, అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ 3 2 యువకులైతే 3వ వ్యక్తి 60 దాటేసిన వాడుట. నిజమా? అది చాలా గొప్ప సంగతే. ఈ వయసులో ఆయన అంత బాగా వేయడం అద్భుతం. ఒక మూలగా నుంచుని ఉన్న నేను వాళ్ళ మాటలు వింటూ ఆలోచనల్లోకి జారిపోయాను. ఇంతలో సెల్ ఫోన్లో మెసేజ్ సంకేతం రావడంతో జేబులోంచి ఫోన్ తీసి చూశాను. పెదబాబు, చిన్నబాబు ఇద్దరూ నాకు అభినందనలు పెట్టారు. కోడళ్ళు కూడా సంతోషం ప్రకటించారు. నేను, మిత్రులు రఘురాం, గోపాల్ ప్రదర్శన అయిపోయాక నిర్వాహకులకు చెప్పేసి మిగిలిన పెయింటింగ్స్ కారులో పెట్టుకుని ఇంటికి బయలుదేరాం. ఇద్దరూ కూడా, కంగ్రాట్స్ రాజారావు, మాకు చాలా గర్వంగా ఉంది. వయసుని అధిగమించి కృషి పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించావు. అన్నట్లు రాజారావు, మర్చిపోయాను, 2 రోజులు పోయాక ఆ ఛానల్ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తారట. ఆ ప్రోగ్రాం హెడ్ నా స్నేహితుడే. అదే చెప్తున్నాను గోపాల్తో. అరే, ఇవన్నీ ఏంటి రఘు? ఏదో నా మనసులో కలిగే భావాలకి ఓ రూపం ఇస్తున్నాను. అవన్నీ శిక్షణ పొంది వేసినవి కాదు. ఏం పర్వాలేదు రావు. గోరంత చేసి కొండంత చెప్పుకునే ఈ రోజుల్లో నువ్వు ఇంత చక్కటి చిత్రకారుడైనందుకు మాకు చాలా గర్వంగా ఉంటుంది తెలుసా? ఈ విధంగా నీలో ఉన్న ప్రతిభ అందరికీ తెలుస్తుంది అన్నాడు గోపాల్.
ఆ మాటలతో మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి. ఆలోచనలు, ఆలోచనలు, ఊపిరి ఆగిపోయే వరకు సాగే ఆలోచనలు. మీ ఇల్లొచ్చింది రాజారావు అన్న గోపాల్ మాటకి ఉలిక్కిపడి నా ఆలోచనలకి కామా పెట్టి వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ గుడ్ నైట్ ఒకేసారి చెప్పి ఇంట్లోకి నడిచాను. నా వస్తువులు వాచ్మెన్ వెనకాలే పట్టుకొచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉన్న గిన్నెల మూత తీసి అందులోంచి 2 పుల్కాలు కొంచెం కూర వేసుకుని తినేసి బెడ్రూంలోకెళ్ళి మంచం మీద వాలాను. ఈగల్లాగా ముసిరిన ఆలోచనల మధ్య ఒక్కసారిగా కళ్ల ముందు గడిచిన జీవితమంతా దృశ్యంలా కనిపించసాగింది. బాల్యం సరదాగా గడిచిపోయింది. ఉన్న ఊళ్ళోనే డిగ్రీ పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం తెచ్చుకున్నాను. మాకు తగ్గ సంబంధం దొరికింది. పెళ్ళయింది. ఉమ కూడా డిగ్రీ చేసింది. తను కూడా స్కూల్లో టీచర్గా చేసేది. నేను ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా అక్కడ తనకంటూ ఓ ప్రపంచం సృష్టించుకునేది. మాకిద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళు బాగా చదువుకుంటూ ఇంజనీరింగ్ పాస్ అయి పై చదువులకి విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యారు. ఆ విషయంలో నాకు కొంత బాధ కలిగినా తను మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉండేది. పిల్లల అభిప్రాయాలను గౌరవించడం మంచిది అని చెప్పేది. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చేవి. వాటిని పెంచి పెద్దవి చేయకుండా ఎక్కడికక్కడ తుంచేయటం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండేది. అందుకే అమ్మా నాన్నగారు ఎక్కువగా నా దగ్గరే ఉండేవారు. వాళ్ల చివరి క్షణాల వరకు సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఉమా అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే నాలో పెరిగిపోతున్న ఖాళీని గమనించిన ఉమ చెప్పిన మాటలు మెదిలాయి. అవి ఇప్పటికీ శిలాక్షరాలలా నా మనసులో నిలిచిపోయాయి. మనం ఎంతకాలం పిల్లల కోసం అంటూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు మన కోసం మనం ఉందాం. భగవంతుడి దయ వల్ల చక్కగా చదువుకొని లక్షణంగా పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉన్నారు. మానవుడు కూడా పుట్టాడు. మనం కూడా పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తగా ఉంటున్నాం. ఇప్పుడు డబ్బుకి కూడా ఇబ్బంది లేదు. అప్పట్లోనే మనకి కలిగినంతలో ఓ ఇల్లుని సమకూర్చుకున్నాం. అయినా మీరు ఎందుకు అసహనంగా అసంతృప్తిగా ఉంటున్నారో తెలియదు. రిటైర్ అయిన తరువాత ఇంట్లో మిమ్మల్ని చిన్నచూపు చూస్తారనే మాట చాలా అసంబద్ధంగా ఉంది. నిజానికి ఇప్పుడే మనం కొత్త జీవితం ప్రారంభించినట్లుగా ఉండాలి. ఇన్ని రోజులు మనం చెయ్యలేని పనులు, మన మనసుకి నచ్చిన పనులు చేసుకునే అవకాశం లభించిందని ఆనందపడాలి. మీకు పెయింటింగ్ ఇష్టం కదా, బొమ్మలు వేస్తూ ఉంటారు కదా, అది నేర్చుకోండి. అలాగే ఎప్పుడో మధ్యలో వదిలేసిన సంగీతం పాఠాలు మొదలుపెట్టండి. ఇంక పిల్లల సంగతి అంటారా, వాళ్ళు మనల్ని సంతోషంగా గడపమని చెప్తున్నారు. తరం మారినప్పుడు ఆలోచనలు అభిరుచులు కూడా మారతాయి. మీ నాన్నగారు ఉన్నట్లు మీరు లేరు కదా. అక్కడ వాతావరణం అలవాటు చేసుకుందాం. భక్తి టీవీ చూద్దాం. ఇంగ్లీష్ సీరియల్స్ చూద్దాం. పాత్రకి తగ్గట్టు ఒదిగిపోదాం. కాలం మారుతోంది. దానికి అనుగుణంగా మనము మారదాం. అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. మనకి గౌరవం ఉంటుంది. మనలో ఉండే ఖాళీని మనమే పూరించుకోవాలి. ఏదైనా మన చేతుల్లోనే ఉంది శ్రీవారు అన్న ఉమ మాటలు కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించాయి. అప్పటి నుండి చిన్నతనంలో వదిలేసిన పెయింటింగ్స్ని మళ్లీ ఇష్టంగా వేయడంతో నాలో కలిగిన శూన్యాన్ని తోసేసి భూతంలా భయపెట్టే ఖాళీని పూరించుకొని ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఈరోజు జీవితంలో ఏదో పొందానన్న చిన్న తృప్తి ఉంది. ప్రతి మనిషి జీవితానికి ఓ అర్థం ఉంటుంది. ఆ జీవించడం యొక్క అర్థం తెలిస్తే బతుకు యొక్క విలువ తెలుస్తుంది. ఎవరైనా సరే జీవితంలో ప్రతి ఘడియను ప్రేమిస్తూ చిన్న చిన్న ఆనందాలను పొందడం ఎంత ముఖ్యమో అర్థమైంది. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా వినిపించుకోవు కదా అంటున్న నన్ను చూసి ఉమ నవ్వుతోంది. టేబుల్ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్లోంచి. మణి వడ్లమాని గారు మద్రాసులో జన్మించారు. వీరి బాల్యం కూడా కొంతకాలం అక్కడే గడిచింది. వీరి హైస్కూల్ జీవితం తూర్పుగోదావరి జిల్లాలో గడిచింది.
వివాహమైన తరువాత నుండి వీరు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. 2010లో ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి సాహిత్యాభిలాషతో రచనలు చేయడం మొదలుపెట్టారు. వీరు రాసిన మొదటి కథ కౌముది అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. నవ్య, ఆంధ్రభూమి, స్వాతి, తెలుగు వెలుగు, విపుల, రచన, జాగృతి, ఉషా పత్రిక, సాహో వంటి వార మాసపత్రికల్లోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మన తెలంగాణ వంటి దినపత్రికల్లోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రికలైన కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, సహరి, నిత్య కథా మంజరి, రవళిలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. అదేవిధంగా వీరి కథలు ఆకాశవాణిలో కూడా వినిపించబడ్డాయి. చతుర మాసపత్రికలో తొలి నవల జీవితం ఓ ప్రవాహం ప్రచురింపబడింది. రెండవ నవల కాశీపట్నం చూడర బాబు జాగృతి వారపత్రికలో సీరియల్గా వెలువడింది. మూడవ నవల ప్రయాణం ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది. ఎన్నో అంతర్జాల పత్రికలలో వీరి కథలకు బహుమతులు వచ్చాయి. త్వరగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో మొదటి బహుమతి, ఇలా ఎన్నెన్నో బహుమతులను గెలుచుకున్నారు. ఇప్పటిదాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా 100కు పైన ఉన్నాయి. వీరి కథలు వాత్సల్య గోదావరి, కాశీపట్నం చూడరబాబు, మనం, గెలుపు గాయాలు పేర్లతో కథా సంపుటిగా వెలువడ్డాయి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.